ఉద్యోగాన్ని తన యొక్క బిజినెస్ వ్యాపారాన్ని ప్రభు దీవించి ఆశ్రయించాలన జార్జ్ అంకుల్ గారిని సంపూర్ణ ఆంటీ గారిని ప్రేమించి 5 కుమార్తెలు 5 అల్లుళ్ళు మనస్సంతానం కుమారుడు కుటుంబం అవి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రాత్రి మనందరినీ ప్రేమించి మనందరి కొరకు వారు భోజనాలను సిద్ధపరిచారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుని అందరం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రేమ మీద ఏర్పాటు చేసిన మాచల జార్జ్ అంకుల్ గారు సంపూర్ణ ఆంటీ గారి కుటుంబాన్ని బట్టి అందరం ప్రార్థన చేద్దాం. తర్వాత వారి అల్లుడు గారు మరి మాజీ కౌన్సిలర్ గారు వైస్ చైర్పర్సన్ జ్యోతి సిస్టర్ గారు కిషోర్ గారు మన మధ్యలో ఉన్నారు. కిషోర్ పాస్ట్ గారు కలివెల కిషోర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ప్రియులైన అంకుల్ గారు మాచల జార్జ్ అంకుల్ గారు మాచర్ల సంపూర్ణ ఆంటీ గారికి మంచి మనసును మీరు అనుగ్రహించి మే నెల మొదటి ఆదివారం ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి మీరు కృపను చూపించారు. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. అంకుల్ గారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి అంకుల్ గారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రేమించిన 5 కుమార్తెలు అల్లుళ్ళు మనస్సంతానం కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుని బాబు మీతి కొరకే ప్రార్థన చేస్తుందని జ్ఞానాత్మ వివేచనాత్మతో నింపండి బలపరచని కుటుంబంలో ఏ అవసరాలు అక్కలున్నా మీరు తీర్చండి. అంకుల్ గారికి ఆంటీ గారికి మంచి ఆయురారోగ్యాల కృపాక్షేమంతో నింపండి బలపరచని ప్రభా. ప్రేమ ఇందులో ప్రభా మీరు ప్రయాసపడని బిడ్డ యొక్క కుటుంబం యొక్క హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ స్తనాములు అడిగి పెట్టుకుని తండ్రి ఆమేన్. ముగింపు ప్రార్థన కిషోర్ పాస్ట్ గారు ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం రాజా. తండ్రి మీ అపారమైనటువంటి ప్రేమ చేతను మీ ఉచితమైనటువంటి కృప చేతను తండ్రి నైనా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి ఈ యొక్క పునరుత్థాన ఆదివార దినమున ఈ సాయంత్రకాల సమయంలో నీ ప్రార్థ సన్నిధికి నైనా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన కూడికలో ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామానికి మహిమార్థకరంగా నడిపించి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని ఎంతగానో స్తుతించి ఉన్నాము తండ్రి. బలమైన స్తుతి ఆరాధన మీద ఆశలు పిలుపాష్టగానే నిలబెట్టుకొని ప్రభా 3 మాటల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఉన్నాం. మా ప్రార్థన ఆలకించే దేవుడు అని, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు అని, అనునిత్యం మమ్మల్ని కాచి కాపాడి రక్షించే దేవుడు అని స్తుతించి ఆరాధించి ఉన్నాము తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి అంత మాత్రమే కాకుండా తండ్రి మా ఆత్మీయ తండ్రి గారిని నిలబెట్టుకొని ప్రభా జీవితాలను మార్చే సందేశం ద్వారా ప్రభా దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ ఆశీర్వాదాలు కలుగుతాయో తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి, ఎడబాసే దేవుడు కాదు ప్రభా. గడిచిన కాలం అంతట్లో కూడా తండ్రి నైనా మమ్మల్ని ఎడబాయకుండా ప్రభా విడిచిపెట్టకుండా తండ్రి నీ చల్లని రెక్కల నీడలో తండ్రి కాచి కాపాడే దేవుడిగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం రాజా. తండ్రి సాయంత్రకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించుటలో ఆశీర్వాదాలని వర్తమానం ద్వారా నీ ప్రేమికులందరితో మీరు సూటిగా బలముగా నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మీ రాత్రి మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం. మొదటిగా తండ్రి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికినైనా రక్షణ అనే గొప్ప ఆశీర్వాదము మీరు అనుగ్రహిస్తారని మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం. షడ్రకు మేషకు అబేద్గోనుల ప్రభా మండుచున్న అగ్ని గుండముల నుంచి రక్షించగల సమర్థత కలిగిన గొప్ప దేవుడిగా మీరున్నారు తండ్రి. మీకు స్తోత్రం. ఈ రోజు రాత్రి మీ పాదాల దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరునైనా అనేక సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నైనా మీరు రక్షించే దేవుడిగా మీరు ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రం రాజా. రెండవదిగా ప్రభానైనా అయా నీ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధత కలిగించిన గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధత అనుగ్రహించే గొప్ప దేవుడు తండ్రి. యోబు గారి జీవితంలో నుంచి మాట్లాడారు ఈ రోజు రాత్రి. యోబు తన బిడ్డల కోసం వేకు జామున లేచి ప్రభా పరిశుద్ధ కొరకు ఏ రకంగా ప్రార్థన చేశాడో తండ్రి మా బిడ్డల కోసం ప్రభా వేకు జామున లేచి పరిశుద్ధ కొరకు మేము ప్రార్థన చేయాలని పరిశుద్ధతను ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించిపోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం రాజా. తండ్రి అంత మాత్రమే కాకుండా 3వదిగా తండ్రి అయా నీతోనైనా సహవాసం చేసే బిడ్డలకి సమాధానాన్ని మీరు
మాట్లాడారు తండ్రి. స్తోత్రం. ఏ బిడ్డతో నిన్ను ఆశ్రయిస్తున్నారు, ఏ బిడ్డతో నీ వైపు చూస్తున్నారు, ఏ బిడ్డతో నీ మీద ఆధారపడి జీవిస్తున్నారు, వారి వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము రాజా. నైనా చివరిగా ప్రభా, నైనా నీవు మాత్రమే మాకు జయాన్ని అనుగ్రహించే దేవుడే ప్రభా. ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరికీ ప్రభా జయ జీవితాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రం రాజా. ఆది నుంచి అంత వరకు కూడా మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామానికి మహిమార్థకరముగాను కూడి వచ్చిన ప్రజలందరికీ దీవెనకరముగాను ఈ పరిశుద్ధ ప్రార్థన కూడిక మీరు జరిగించినందుకు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడైనా రాగడ పర్యంతం వరకు లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా గ్రౌండ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు సదాకారం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. అదే రీతిగా ప్రియ దైవజనగమా సహోదరి పేరు కోక సుధా గర్భఫలం కోసం మరి దేవుడు వారికి మొదలుపెట్ట దయచేయాలన 500 రూపాయలు కాను పంపించారు. వచ్చే ఆదివారం పోయిన నిమిత్తమై వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతులైన తండ్రి మీకే వందలు స్తోత్రమని కోక సుధా సిస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా 4వ మంత్లోనికి గర్భఫలాన్ని మీరు దయచేసి మీరు అనుగ్రహించారు, బేబీ గ్రోత్ను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రత్యేకమైన నీ ప్రియబిడ్డనైనా మగబిడ్డ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారయ్యా, మగబిడ్డని మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి నీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన స్తోత్రములు ప్రభా. ఈ మే మాసంలో ప్రభా మొదటి పరిశుద్ధాదివారం నాడు సాయంకాల సమయంలో ఈ మాచర్ల పట్టణంలో ప్రభా మిస్సమ్మ హాస్పిటల్ గ్రౌండ్లో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నీ పాస్ సన్నిధికి తీసుకొచ్చినందుకు గాను మీకు వందనాలు స్తోత్రములయ్యా. ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ 4 ఆశీర్వాదములు బట్టి మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మొదటిగా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా మేము ఉండాలి ప్రభువా. మేము దీవించబడాలంటే, మేము ఆశీర్వదించబడాలంటే, మేము రక్షించబడాలి అంటే, మేము పరిశుద్ధతలో జీవించాలి అంటే ప్రభువా, మేము సమాధానము కలిగి ఉండాలి అంటే, మా జీవితాల్లో జయ జీవితంలో మీరు అనుగ్రహించాలంటే మేము మొదటిగా మిమ్మల్ని ఆశ్రయించి మీలో ఫలించినప్పుడు ప్రభువా ఈ 4 ఆశీర్వాదములు కూడా మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చి నడిపిస్తున్నందుకు గాను మీకే వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ చెప్పబడినటువంటి ఈ 4 ఆశీర్వాదాలను బట్టి, వాక్యాన్ని బట్టి మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయమని కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి మీరు సహాయము దయచేసి ఈ 4 ఆశీర్వాదాల ద్వారా వర్ధిల్లటానికి, దీవించబడటానికి మీరు సహాయము దయచేస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. నా సన్నిధి నీకు తోడుగా ఉండును, చెట్టుకు మంచువలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వలే. నా సన్నిధి నీకు తోడుగా ఉండును, చెట్టుకు మంచువలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వలే. ఉన్నత బహుమానం నీవు పొందే
మంచువలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వలే ఉన్నత బహుమానం నీవు పొందెదవు పక్షిరాజువలే పైకి ఎగిరెదవు ఉన్నత బహుమానం నీవు పొందెదవు పక్షిరాజువలే పైకి ఎగిరెదవు నా సన్నిధి నీకు తోడుగా ఉండును చెట్టుకు మంచువలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వలే అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉదయమునే నిద్రలేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్రలేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా పని పాటలలో తోడు ఉంటువయ్యా పని పాటలలో తోడు ఉంటువయ్యా కొనుకోలేని మరపురాని కరుణామయుడా కొనుకోలేని మరపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చువయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చువయ్యా నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా నా సన్నిధి నీకు తోడుగా ఉండును చెట్టుకు మంచువలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వలే నా సన్నిధి
ప్రైజ్ ది లార్డ్. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వలోకమునకు సర్వ సృష్టికర్త ఒక్కడే. మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, దేశాలు వేరైనా ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది జనాభాను సృష్టించిన వాడు, అంటే తన సహస్తాలతో నిర్మించిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథమైనా తీసుకోండి, సర్వలోకాన్ని సృష్టించింది, నిర్మించింది ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. ఎవరాయన? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మరణం అనేది ఉండకూడదు. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి స్వభావం కలిగిన వాడు దేవుడు. మానవుల కోసం వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచినటువంటి వారు ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఆరిన నేల మీద ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభు అని స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ఇప్పటికీ కూడా యెరూషలేములో ఖాళీ సమాధి ఉంది అంటే దానికి నిదర్శనం ఇదే. కనుక క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక సత్య మార్గం. ఏంటి ఆ సత్య మార్గం? చెడు మార్గములో ప్రయాణం చేస్తున్న వారిని, వ్యభిచారులు, జారులు, మూర్ఖులు, అబద్ధికులు, అవినీతిపరులు, మరి పాపములో మునిగి తేలుతున్నటువంటి వారిని సన్మార్గములో నడిపించేదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. మతం అనే ముసుగు పులుముతా ఉన్నారు కొంతమంది. కనుక ఒక వ్యక్తి లేదా ఒక పాస్టర్ గారు, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తికి స్వార్థ చెప్పడం వల్ల ఆ వ్యక్తి మారతాడనేటువంటి గ్యారెంటీ లేదు. కానీ ఒక వ్యక్తి చెప్పడం వల్ల ఏ వ్యక్తి కూడా మారడు. అది అసాధ్యమైనటువంటి విషయం. ఇది జగమెరిగిన సత్యం. కేవలం ఆ వ్యక్తిలో దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆత్మ పనిచేస్తే తప్ప ఆ వ్యక్తి మారడు. మారాలి అంటే ఆ వ్యక్తిలో దేవుని కార్యం జరగాలి. కేవలం నువ్వు చెప్పడం వల్ల, లేకపోతే దేవుని సేవకులు, పాస్టర్లు చెప్పడం వల్ల ఎవరు మారడు. ఇది అసాధ్యమైన విషయం. కేవలం అదొక భ్రమలో ఉన్నారు, ఏదో మత మార్పిడి చేస్తున్నారని. మత మార్పిడి కాదు ఇది. చెడు మార్గములో నడిచే వారిని సన్మార్గములో నడిపించేటువంటి మార్గం క్రైస్తవ్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 850 కోట్ల మంది దేవుని యొక్క నిర్మాణకులే, దేవుని యొక్క ప్రజలే. ఆ ప్రజల కోసం ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. ఆ సర్వలోక సృష్టికర్త ఒక్కడే, ఆయనే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. కనుక ఎందుకు నీ పాప జీవితాన్ని వదులుకొని విడిచిపెట్టి విసర్జించి పరిశుద్ధంగా బ్రతకూడదు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా సెలవిస్తామన్నాడు విశ్వ మానవాళికి. నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీ బాల్య దినములందే తెలుసుకోమన్నాడు, నీ బాల్య దినములందే గుర్తు తెచ్చుకోమన్నాడు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. ఎస్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం వాడికి? కనుక నీ చుట్టుపక్కల ఎంతో మంది పేదవారు ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. 2 పూట్ల పుష్టికరమైన ఆహారం లేనటువంటి పేదవారు ఎంతో మగ్గిపోతా ఉన్నారు. దేవుడు నీకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకని వారిని ఆదుకోకూడదు? పేదవారికి ఎందుకు సహాయం చేయకూడదు? నువ్వు ఇదంతా సంపాదించుకొని దేనికోసమో ప్రయాసపడతా ఉన్నావు. చివరికి పోయేది 6 అడుగుల గోతిలోకే. ఏ మనిషి అయినా పోవాల్సిందే. కనుక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ యొక్క సహోదరి సహోదరులను ప్రేమతో చూడు, అదే కోరుకుంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక సత్య మార్గం. చెడు మార్గములో నడిచేటువంటి ప్రతి ప్రజను కూడా సన్మార్గంలో నడిపించేటువంటిదే క్రైస్తవ మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్తాడు యేసయ్య. కనుక అలా చెప్పిన వారు ఎవరు లేరు. అలాగే ఆయన ప్రపంచానికి సవాల్ ఇస్తున్నాడు. నాలో పాపమును అని మీలో ఎవడు నిరూపించగలడని చెప్పి ఆనాడే
226 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి సవాల్ విసిరాడు. పాప సమాజములో, పాపలోకములో ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించగలడని చెప్పి చేసి నిరూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఈ లోకంలో జీవించి ఒక పాప లోకములో ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించగలడని చెప్పి నిరూపించిన వాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. కనుక ఎందుకు పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకూడదు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ఎందుకు ప్రేమించకూడదు? నీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి, యేసయ్యను ఈ బాల్య దినముల ఎందే స్మరణకు తెచ్చుకోకూడదు. కనుక దేవుడు పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మతం కాదు, మత మార్పిడి కాదు. చెడు మార్గములో నడుస్తున్న వారిని మంచి మార్గంలో నడిపించేటువంటిది క్రైస్తవ్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరినీ మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. అయ్యా యేసయ్య మాటలు చదువుకోండి. దేవుని మాటలు, దేవుని వాక్యం ఉంటుంది, బాగుంటది. మంచి ఆత్మీయంగా బలపడతారు. పైనుండి సహాయం అన్నమాట. అంటే దేవుడు చేసే సహాయం, ఆపదలో ఉన్న వారిని రక్షించేటటువంటి విధంగా ఈ యొక్క బొమ్మ వేశారనమాట. అక్కడండి ఒకటే 2-3 తీసుకెళ్ళండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వండి. సరే, థ్యాంక్ యూ. పర్లేదు. ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వర్లా? సరే అండి. వేసే మాటలు చదువుకో అయ్యా, దేవుని వాక్యం చదువుకోండి అమ్మా. వేసే మాటలు చదువుకోండి అన్నా. దేవుని సరే తీసుకెళ్ళి కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. వేసేవాడు పిల్లలకి చదువుతారు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తమ్ముడు దేవుని మాటలు చదువుకోండి. అయ్యా వేసే మాటలు చదువుకోండి. సరే వేసే మాటలు చదువుకోండి. సరే ఇందాకలు తీసుకున్నారు వీళ్ళు. ఇందాకలు తీసుకున్నారా? ఇందాకలు తీసుకున్నారా? ఇచ్చారు, అబ్బాయికి ఇచ్చారు. నానా దేవుని మాటలు చదువుకోండి. వేసే మాటలు బలపడుతుంది. సార్ దేవుని మాటలు దేవుని అన్నా. ఇది ఎంత ఉంటది? 1500 1400. అవునా? ఎలా యూజ్ చేయాలి దీన్ని? అంటే బ్లూటూత్ ద్వారా ఫోన్లోనా? బాగానే వస్తుంది. అవునా? ఆయన పరిశుద్ధాలయమందు పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో. బ్రదర్ దేని మాట చదువుకో. ఓకే
క్రిస్టియన్ అన్నప్పుడు బలపడతారు తీసుకొని చెప్పడం అంతగానే మనం చెప్తాం ఇంకా. ఇప్పుడు ఇందాక మాట్లాడాను కదా అబ్బాయి అన్నా ఇట్రా చెప్పేది నువ్వు వాళ్ళు